అక్షయ్ ఖన్నా మళ్ళా మనకు తెర మీద కనబడతాడు. శుక్రాచార్యాస్ ద వార్ క్రై. ఆ రూపం అక్షయ్ ఖన్నది. అక్షయ్ ఖన్నా ఈడ శుక్రాచార్యుడు లెక్క మనకు పరిచయం అవుతాడు. ఆయన గడ్డం, గంభీరమైన ప్రిజెన్స్ ఇట్లా లేపుతుంటాడు చూడు. ధర్మమా అధర్మమా? ఇదే బాలీవుడ్ ఇదే అక్షయ్ ఖన్నాని ఎన్ని సంవత్సరాల పాటు సైడ్ రూల్స్ ఇచ్చి పక్కకు పెట్టింది బ్రదర్. జస్ట్ కొన్ని నెలల క్రితము ఫ్లిప్పర్ రాచి ధూమ్ ధూస్ దాలా కుస్బస్లా అని చెప్పి ఇట్లా ఇట్లా డ్యాన్స్ ఆడుకుంటా కనిపించిండు. ఇప్పుడు ధర్మమా అధర్మమా? एक सीटी तो बचता है ना यार. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగు. ఇది ఎట్లుంటుందనంటే, మన ఇంట్లో సాక్షాత్తు కుబేరుడే కూర్చొని ఉండి మన చరిత్రనే ఒక పెద్ద ఆస్తి. అంటే మన ఇంట్లోనే కుబేరుడు కూర్చొని ఉంటాడు. కాకపోతే మనము మంది ఇంట్లోకైనా అప్పు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ యు ఆర్ బారోయింగ్ స్టోరీస్ ఫ్రమ్ యువర్ నేబర్ వెన్ యూ హ్యావ్ ఎ కంప్లీట్ కుబేరా సిట్టింగ్ ఇన్ యువర్ ట్రెజర్ అని చెప్పి మాట్లాడతారు. ఈ ముచ్చట ఏం మాట్లాడుతున్నాం అని అంటే, ట్రైలర్ రిలీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ 3 minutes ఆఫ్ ట్రైలర్. మహాకాళి ట్రైలర్. దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు బాలీవుడ్ మన సనాతన విలువలని ఆర్ మన సనాతన స్టోరీస్ని పిచ్చలైట్ తీసుకుంది. నిజంగా చెప్పాలంటే కోల్ మైన్ లాగా ట్రీట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఏ గోల్డ్ మైన్. అట్లా ఆలోచిస్తున్న తరుణంలో సడన్గా ఒక 3 నిమిషాల ట్రైలర్ మహాకాళి. ఫస్ట్ గ్లిమ్స్ శుక్రాచార్యాస్ ద వార్ క్రై. ఇండియన్ సినిమాల ఒక కొత్త క్యారెక్టర్ని పరిచయం చేసినట్టు, ఎస్పెషలీ బాలీవుడ్లకు. హిందువులకు కాదు, ఆఫ్ కోర్స్ ఆ బాలీవుడ్ ఖాన్ గ్యాంగ్కి ఒక క్యారెక్టర్ని పరిచయం చేసింది ఈ సినిమా. అక్షయ్ ఖన్నా మళ్ళా మనకు తెర మీద కనబడతాడు. ఆ రూపం అక్షయ్ ఖన్నది. నా భూతో నా భవిష్యత్. అక్షయ్ ఖన్నా ఈడ శుక్రాచార్యుడు లెక్క మనకు పరిచయం అవుతాడు. ఆయన జటాజూటం, ఆయన తిలకం, ఆయన గడ్డం, ఇన్ఫ్యాక్ట్ ఆయన యొక్క గంభీరమైన ప్రిజెన్స్ ఇట్లా లేపుతుంటాడు చూడు. నా భూతో నా భవిష్యత్. అన్నిటికంటే ఇక్కడ గూస్ బంప్స్ వచ్చే క్యారెక్టర్ అనిపిస్తుంది అని అంటే, అక్షయ్ ఖన్నా ఏదైతే శుక్రాచార్యుడి క్యారెక్టర్ పోషిస్తున్నాడో, అమృతాన్ని కంప్లీట్గా దేవతలకిచ్చి అసురులకు ఏమి ఇయ్యకపోవడం అనేది ధర్మమా అధర్మమా? ఇంద్రాసనముని ఇంద్రుడికి ఆర్ దేవతలకే అప్పజెప్పి రాక్షసులకు ఏమి ఇయ్యకపోవడం అనేది ధర్మమా అధర్మమా? రాక్షసులను పాతాళ లోకానికి తొక్కి చతుర్దిశ ద్వారాలను కంప్లీట్గా అసురులకు మూసేయడం అనేది ధర్మమా అధర్మమా? న్యాయమా ధర్మమా అని మాట్లాడతాడు చూడు. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక 3 నిమిషాల ట్రైలర్ ఫ్రెండ్స్, మహాకాళి. టైటిల్ శుక్రాచార్యాస్ వార్ క్రై. 3 నిమిషాలు. అక్షయ్ ఖన్నా యాజ్ ద శుక్రాచార్య. ఒక కమాండింగ్ ప్రిజెన్స్, లాంగ్ బియర్డ్, జటాజూటం, తిలకం, ఒక పవర్ఫుల్ గేజ్. కరెక్ట్గా చెప్పాలని అంటే రక్తబీజ. సమస్త మానవ జాతిని అంతం చెయ్యాలా అనని ఆ ఉక్రోషం చూస్తే సోషల్ మీడియా మొత్తం ఒకటే బజ్. మామా ఇస్సే బడకర్ గూస్ బంప్స్ కూర్చున్నాయి. దీన్ని మించిన గూస్ బంప్స్ ఇంకా ఏం లేదు. ఎపిక్ స్టోరీ లైన్, గంభీరమైన పాస్చర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫిలింలో కంప్లీట్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఎవరు ఉంటారు అని అంటే, శుక్రాచార్యుడి క్యారెక్టర్ పోషిస్తున్న అక్షయ్ ఖన్నా తప్ప ఇంకెవరన్నా ఉంటారా? ఇదే బాలీవుడ్ ఇదే అక్షయ్ ఖన్నాని ఎన్ని సంవత్సరాల పాటు సైడ్ రూల్స్ ఇచ్చి పక్కకు పెట్టింది బ్రదర్. జస్ట్ కొన్ని నెలల క్రితము ఫ్లిప్పర్ రాచి ధూమ్ ధూస్ దాలా కుస్బస్లా అని చెప్పి ఇట్లా ఇట్లా డ్యాన్స్ ఆడుకుంటా కనిపించిండు. ఇప్పుడు ధర్మమా అధర్మమా? అంటే పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించలే మీకు? ఒకసారి టీజర్లు గీజర్లు ఇవన్నీ చూసిన తర్వాత అసలు శుక్రాచార్యుడు ఎవరు అని అనేది ఖాన్ బ్రిగేడ్కి తెలవాలా కదా. ఇన్ని రోజులు నా చరిత్ర యొక్క ఖజానాని మీరు దాచిపెట్టిండ్రు, మీరు పరిచయం చేసారు. దాన్ని కూడా నేను మాట్లాడతా ఈరోజు. శుక్రాచార్యుడు ఈ వాజ్ ది సన్ ఆఫ్ మహర్షి భృగు. మహర్షి భృగు యొక్క సంతానం శుక్రాచార్యుడు. ఆయన ఒరిజినల్ పేరు ఉష్ణాస్ అని చెప్పి మాట్లాడతారు. ఈయన అసురుల యొక్క గురువు, బృహస్పతి మన దేవతల యొక్క గురువు. ఇది అందరికి మనకు తెలిసిందే.
కాకపోతే బృహస్పతికి శుక్రాచార్యుడికి ఒక తేడా ఏముండేనంటే శుక్రాచార్యుడికి ఒక వరం ఉండే, అంటే సంజీవని నాలెడ్జ్ కేవలం శుక్రాచార్యుడికే ఉండే. అంటే పవర్ టు రివైవ్, అంటే చచ్చిపోయిన వాళ్ళను కూడా మళ్ళా బతికించడం కేవలం శుక్రాచార్యుడికి తెలుసు, బృహస్పతికి తెలియదు. దీనివల్ల ఏమవుతుండే అంటే ఎప్పుడైతే దేవతలకు అసురులకు యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలు అసురులను చంపినా మళ్ళా అసురుల గురువు అయిన శుక్రాచార్యుడు వాళ్ళను మళ్ళీ బతికించేది. అక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతూ వచ్చేది. సో అక్కడ బృహస్పతి యొక్క కొడుకు, అతని పేరు కచ్, ఆయనని శుక్రాచార్యుడి దగ్గరికి మారువేషంలో పంపిస్తారు. సో దట్ ఈ సంజీవని విద్య నేర్చుకోనికే శుక్రాచార్యుడు ఆయనని శిష్యుడు లెక్క యాక్సెప్ట్ చేస్తాడు, అన్ని నేర్పిస్తాడు, కానీ మాత్రం సంజీవని విద్య మాత్రం ఎట్టి పరిస్థితులలో కచ్కి నేర్పియాడు. ఇది తెలుసుకొని అసురులు ఏం చేస్తారనంటే అమ్మ బృహస్పతి పుత్రుడు కదా కచ్ అని చెప్పి ఆయనని హతమారుస్తారు. ఒక్కసారి కాదు, సెవరల్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ ఆయనని హతమారుస్తారు. కాకపోతే సంజీవని విద్య తెలిసిన శుక్రాచార్యుల వారు కచ్ని ఎప్పుడూ బతికిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, గిరీష్ మళ్ళా బృహస్పతి పుత్రుడైన కచ్ని శుక్రాచార్యుడు ఎందుకు సేవ్ చేసుకుంటూ వచ్చిండు మల్టిపుల్ టైమ్స్, నోయింగ్ దట్ హీ వాజ్ బిట్రేయింగ్, అంటే ఆయన మోసం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు బతికిచ్చిండు అని అంటే శుక్రాచార్యుల వారికి ఒక కూతురు ఉండేది దేవ్యాని అని. దేవ్యాని కచ్ని ప్రేమించేది, ఇలా ప్రేమ ఆయన సాగుతుండే. సో కూతురు యొక్క జీవితం కోసము కచ్ని బతికిస్తూ వచ్చింది. ఇది తెలుసుకున్న అసురులు ఒకసారి ఆయనని చంపేసి కచ్ని హతమార్చేసి కంప్లీట్గా కాల్చేస్తారు. కాల్చేసి ఆ విభూతిని ఒక డ్రింక్ అన్న నీళ్ళల్లో కలిపి ఆయనకి ఇచ్చేస్తారు. ఎవరికి? మన శుక్రాచార్యుల వారికి. శుక్రాచార్యుల వారు తాగేస్తారు. ఇది తెలుసుకున్న శుక్రాచార్యుల వారు తన కడుపులో ఏదైతే ఆ యాషెస్, ఆ విభూది మింగిండు కదా, ఆ విభూది తన కడుపులో ఉన్నదని తెలుసుకొని ఆ విద్య ఆ విభూతికి నేర్పిస్తాడు. అది తెలుసుకున్న కచ్ కడుపు చీల్చి శుక్రాచార్యుని హతమార్చి బయటికి వచ్చి మళ్ళా సంజీవని విద్య నేర్చుకున్నాడు. కాబట్టి అదే సంజీవని విద్యతో శుక్రాచార్యుల వారిని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాడు, బతికిస్తాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ది సైకిల్ ఆఫ్ ట్రస్ట్, బిట్రేయల్ అండ్ రిజరెక్షన్. ఇక్కడి నుంచి అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. శుక్రాచార్యుల వారి యొక్క నీతి అని అంటాం కదా, ఇది కేవలం ఒక రాక్షసుల గురువు, ఆయన ఒక నెగటివ్ క్యారెక్టర్ అనే దానికంటే ఎంతమందికి తెలుసు శుక్రాచార్యుడు శుక్ర గ్రంథ్ అని చెప్పి రాసిండు, శుక్రనీతి అని చెప్పి రాసిండ్రు. ఇట్ ఈస్ అ ఏన్షియంట్, చాణక్యుడి కంటే ముందు రాసిన ఒక గ్రంథం అది. గవర్నెన్స్ మీద, ఎథిక్స్ మీద, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన రాజరికం మీద ఆర్ రాయల్ డ్యూటీస్ మీద. ఆయన రోల్ ఒక వారియర్ అడ్వైజర్ కంటే ఎక్కువ ఫిలాసఫర్ ఆఫ్ లీడర్షిప్ లాగా కూడా మనకు పరిచయం అవుతుంది శుక్రాచార్యుడి గురించి తెలుసుకుంటూ ఉంటే. ఇన్ఫ్యాక్ట్ శుక్రాచార్యుల వారి గురు శిష్య సంబంధం కూడా మనకు బలిచక్రవర్తి సన్నివేశంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని బలిగోరినప్పుడు 3 అడుగులు అడిగినప్పుడు ఈ వామనుడు ఖచ్చితంగా బలిచక్రవర్తిని ఖతం చేస్తాడని చెప్పి ఆయన కమండలంలో దాచుకుంటే కన్ను పోగొట్టుకుంటాడు. ఇట్లా నీళ్ళు ఎందుకు వస్తలేవు కమండలంలా అని చెప్పి ఇట్లా పుల్లతో ఒరవంగానే ఆయన కన్ను పోతుంది శుక్రాచార్యుల వారిది. ఇది మనకందరికీ తెలిసిందే. గురు శిష్యుల సంబంధం, శిష్యుణ్ణి కాపాడుకోనిక కూడా ఆయన ఎంతవరకు దిగిండు, ఎంతవరకు ట్రావెల్ చేసిండు అనేది మనకు క్లియర్ కట్గా కనబడుతుంది శుక్రాచార్యుల వారి గురించి. ఇన్ఫ్యాక్ట్ శుక్రాచార్యుల వారి వల్ల ఒక ప్రకృతి యొక్క బ్యాలెన్స్ తప్పుతున్నది. బికాజ్ చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాడు కాబట్టి శివుడు అతన్ని మింగేస్తాడు. మింగేసిన తర్వాత మళ్ళీ ఎమర్జ్ అవుతాడు చూడు, అప్పుడు ఆయన పేరు శుక్ర అని చెప్పి పేరు వస్తుంది. ఇదే శుక్ర అననే పేరు వచ్చిన తర్వాత ఆయనకు నవగ్రహాలల్లో కూడా స్థానం వచ్చింది. ఇట్ సింబలైజెస్ ఎ కాస్మిక్ ఎలివేషన్ ఆఫ్ శుక్రాచార్య. అండ్ దిస్ ఫిలిం మహాకాళి ఇది కంప్లీట్గా రీఎగ్జామిన్ చేస్తుంది. మనకు తెలియని లెస్సర్ నోన్ యాంగిల్స్ని మొత్తము సినిమా రూపంలో పరిచయం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ఎవరో తీసిరు తెలుసా? హనుమాన్ సినిమా తీసిరు చూడు, వాళ్ళ అక్కడి నుంచే వచ్చింది. 40 కోట్లు పెట్టి సినిమా తీసి బాక్స్ ఆఫీస్లో 200 కోట్లు దద్దరిల్లిపించిన సినిమా ఇది హనుమాన్. యాదుంది కదా. ఇక దాని గురించి విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ ఇవన్నీ గురించి నేను సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్లో కూడా అబ్సల్యూట్ విఎఫ్ఎక్స్ ఉండే ఫ్రెండ్స్, అబ్సల్యూట్. అక్కడ కూడా గూస్ బంప్స్ మూమెంట్ ఒకటి హనుమాన్ సినిమాలో ఎట్లుంటుంది, ఎప్పుడైతే కపికిషోరుడు, అనిలాత్మజుడు, హనుమంతుడు, రామభక్తుడు నిజస్వరూపము హీరోకి దర్శనమిస్తాడు చూడు సినిమాలో అఖండ రూపంలో, ఎంత గూస్ బంప్స్ ఉంటుంది అబ్సల్యూట్గా. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఈసారి కూడా మీకు విఎఫ్ఎక్స్ అట్లనే వస్తాయి. ఈసారి కూడా అని అంటే ఈ సినిమాల కాళీమాత ఒక పసికూనను తీసుకొని తన ఒడిలో పెట్టుకొని తన వక్షస్థలానికి దగ్గరగా తీసుకొని అమ్మ మాతృత్వ హృదయాన్ని చాటుతూ పాలిస్తూ కనిపిస్తూ ఆప్యాయత చూపుతూ తన భక్తులకు
అభయహస్తం ఇస్తున్న అమ్మవారిలాగా కూడా కనిపిస్తుంది. పెద్దమ్మ చూస్తుందిరా అని చెప్పి క్లియర్ కట్గా కనబడుతుంది. అమ్మవారి గురించి ఏం తెలుసురా అని చెప్పి ఇప్పుడు చిత్రగుప్త చిట్టా మొదలెడుతుంది. చిత్రగుప్త చిట్టా మొదలెడుతుంది అని అంటే ఆ ఎత్తుకున్న పసికూన సామాన్య బాలుడు కాదు, సాక్షాత్తు శివస్వరూపం. ఆ మహాదేవుడే, దేవదేవుడే అమ్మవారికి పసిపిల్లలాగా కనిపించింది. దరుక్ అనే ఒక అసురుడు, ఆ అసురుడు చేస్తున్న అరాచకాలు అండ్ మోరోవర్ పురుషుల చేత చంపబడడు కాబట్టి అమ్మవారిని ఆదేశించి, పార్వతీదేవిని ఆదేశించి మహాకాళి రూపంలా ఆ అసురుణ్ణి హతమార్చిన తర్వాత తన కోపం ఇంకా చల్లారకపోతే పసిబాలుడి రూపంలో వచ్చి ఆమె కోపాన్ని పాల రూపంలో తాగి ఆమెని శాంతింపజేసిన జగత్పిత జగన్మాతలు. పెద్దమ్మ చూస్తుందిరా అని చెప్పి ఊకనే అనలే. అయితే కాళీమాత గురించి వచ్చినప్పుడు ప్రతిసారి కాళీమాతని ఖాన్ బ్రిగేడ్ గాళ్ళు ఏ రకంగా పోర్ట్రే చేసినారు అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. భారతదేశ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, అమ్మవారిని, మహాకాళిని ప్రతిసారి ఒక మిస్టీరియస్ భయాందోళనకు గురయ్యే ఒక దేవతామూర్తి లెక్క చూపించారు. ఇన్ఫ్యాక్ట్ దేవతామూర్తి లెక్క కూడా చూపెట్టలే. ప్రతిసారి కాళీమాత యొక్క పూజను ఎప్పుడు కూడా ఒక బలి తీసుకునే దేవతలాగా, ఒక రిచువల్ వాయిలెన్స్ లాగా, కల్ట్ వాయిలెన్స్ లాగా ఇట్లనే చూపించిండ్రు. గుంగా దిన్ సినిమా 1939లా యాదొచ్చింది అనుకుంటా మీకు అందరికీ. హ్యూమన్ సాక్రిఫైస్కే అంకితం చేసిర్రు అమ్మలుగా అమ్మ కాళికామాతని, జగన్మాతని. 1965లో కూడా వచ్చిన సినిమా హెల్ప్లో కూడా అమ్మవారిని ఒక సాక్రిఫైస్ సింబల్ లాగానే చూపించిండ్రు. ద గోల్డెన్ వాయేజ్ ఆఫ్ సిన్బాద్ 1973 వచ్చిన సినిమాలో కూడా కాళికామాతని ఒక వాయిలెంట్ మాన్స్టర్ లాగా చూపించారు, అసురురాల్లాగా చూపించారు. ఈ నా కొడుకులు అని అన్న కదా, కుబేరుడి ఖజానా మన ఇంటి ముంగట ఉంటుంది, మన ఇంట్లల్లో ఉంటుంది. ఖజానా ఓపెన్ చేసి ఎన్నడూ చూడలేము మనం. మజా వస్తుంది కదా, ఇప్పుడు ఇంకా మజా వస్తుంది చూడండి. ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్ 1984లో కూడా అమ్మవారి కాళికామాత యొక్క పూజను హ్యూమన్ సాక్రిఫైస్, బ్లాక్ మ్యాజిక్కే చూపించారు ఈ సినిమాలో కూడా. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, విలన్లను అందరిని ఎట్లా చూపిస్తారు? విలన్ కనిపించిందంటే వాడు ఇట్లా వచ్చి కాళికామాతని పూజ చేస్తూ ఉంటాడు, బలిస్తూ ఉంటాడు. అంటే బలిగోరే దేవతనా? అమ్మలుగా నమ్మ జగన్మాత స్వరూపం. అమ్మ బలిగోరితే ఆదరైందన్న. ప్రతి సినిమా ఇండియాలో కాంట్రవర్సీ. ద డిసీవర్స్ 1988లో వచ్చినప్పుడు కూడా కాళికామాత యొక్క భక్తి ఎప్పుడు కూడా బలితోనే చూపించిండ్రు. ఇది వాస్తవమా కాదా? నేను సినిమా పేర్లు డేట్లతో చెప్తున్నా, ఆధారాలతోనే మీ చిత్రగుప్త కదా. 1930s నుంచి 1980s వరకు ఇదే ప్యాటర్న్. అదేదో దరిద్రం ఏంది తెలుసా? స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియన్ సినిమా కూడా ఇదే వొకాబులరీ యూజ్ చేసింది. 1970 నుంచి 80sకి కూడా ఇదే పంచాయతీ నడిచింది, కొనసాగింది. విలన్లు అందరూ కాళికామాత పూజనే చేస్తారు. మంత్రాలు, తంత్రాలు, బలిలు. ఆమెని నిజంగా చెప్పాలనంటే జగన్మాతను బలిదేవతలాగానే చూపించిండ్రు. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే అమ్మవారిని చిత్రీకరించినప్పుడు ఎప్పుడు కూడా ఒక రెడ్ లైటింగ్తోని, బ్లాక్ బ్యాక్గ్రౌండ్లతోని, మన బుర్రలతోని, తలకాయ బుర్రలు ఉంటాయి కదా, స్కల్స్ అని అంటాం కదా, త్రిశూలాలు, ఆమె మొత్తం రక్తం తాగుతున్నట్టు, ఆమె ఒళ్ళంత రక్తంతోని ఓ పెద్ద ఛాంటింగు, గంభీరంగా బ్యాస్ పెట్టి ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ తీసుకొచ్చి అమ్మవారిని ఏ రకంగా ట్రీట్ చేసిరు ఫ్రెండ్స్? కంప్లీట్గా పిల్లలు కూడా భయపడేటట్టు. కాకపోతే పసికూనను ఎత్తుకొని కూడా ఆలిస్తూ, ఆప్యాయత చూపుతూ, తన నమ్మిన భక్తులకు అభయం హస్తం చూపించిన అమ్మవారిని ఏ రకంగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు? ఇక రాను ఎట్లయిపోయిందని అంటే ప్రతి పిల్లలకు ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే కాళికామాత అన్నట్టు ఒక భయం అయిపోయింది. అట్లాంటి చెరల నుంచి జగన్మాత మళ్ళా తిరిగి వచ్చింది. పెద్దమ్మ చూస్తుందిరా అనని థ్యాంక్స్ టు ది మూవీ మేకర్స్ యార్. మహాకాళి మనకందరికీ సినిమాలకు త్వరలో రానున్నది. మళ్ళొకసారి ట్రైలర్ చూడండి ఫ్రెండ్స్. గూస్ బంప్స్ గ్యారంటీడ్, ఖచ్చితంగా చెప్తున్నా. వెస్టర్నోడు వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆఖరికి గ్రీక్స్ కూడా వాళ్ళ కల్చర్ని మంచిగానే తీసుకురానికే చూసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కల్చర్ని ఏమైనా మాట్లాడితే అడ్డమైన స్లోగన్లు ఇచ్చేస్తారు, సర్ తన్ సే జుదా అని చెప్పి మాట్లాడేస్తారు. అదేందో మరి మన కొడుకులకు, లక్కీ కొడుకులకు మన విలువలంటేనే బాగా విలన్ లాగా ట్రీట్ చేస్తారు. ఆ లాస్ట్ సన్నివేశము మహాకాళి ట్రైలర్లా ఇప్పుడు వస్తుంది చూడండి. అమ్మవారు కళ్ళల్లో ఆప్యాయత చూడండి. పెద్దమ్మ తల్లి ఆ పసికూనను ఎత్తుకున్నప్పుడు తల్లి యొక్క ఆవేదన చూడండి. దాని తర్వాత దశభుజాలతో ఆమె అభయహస్తం ఇస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో భక్తుల పట్ల ప్రేమ, అసురుల పట్ల కోపం రెండు ఎవరో తీసిండ్రు.
ఆమె ఎవరో నాకు తెలియదు కానీ एक सीटी तो बचता है ना यार. महाकाली in your cinemas very soon. भारत माता की जय.